దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని వాక్యంను చెప్పబడుతుండగా వాక్యం వింటున్న వారికి నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మనమందరము సజీవులుగా ఉంచి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధికి, క్రీస్తు సంఘానికి వచ్చిన మనమందరము దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది ప్రియులారా. మరి ఈరోజు ప్రియులారా మనము మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘానికి వచ్చిన మనమందరము ఎలా ఉన్నాము? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. ఆయన మాటలు వినడానికి వచ్చాము. ఆయన మాటలు మన హృదయంలో పదిలపరుచుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి వచ్చాము ప్రియులారా. మరి అంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి మనమందరము సంతోషంగా ఆనందంగా ఆత్మతోనూ సత్యంతోనూ మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని ఆరాధించుకునడానికి వచ్చిన సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఈరోజు ప్రియులారా మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము ప్రియులారా. ఈరోజు పునరుద్ధాన దినము. మరి సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? చూడండి పిల్లారా, ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశము మరి చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను మరి బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మరి మీ ముందుంచడానికి ఆ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. అందుకోసమే ప్రియులారా, మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. ఈరోజు మరి అంశం నేర్చుకుందాం ప్రియులారా. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చూడండి ప్రియులారా, మనము మరి ఈ అంశంను మనం నేర్చుకుందాం ప్రియులారా. మరి ప్రియులారా, ఈ అంశము సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని మరి దేవదూతలు అంటున్నారు ప్రియులారా. దేవదూతలు మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఏమంటాడు? మనుష్యాకుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడును, సిలువ వేయబడును, 3వ దినమందు లేపబడును. చూడండి, 3వ దినంలో లేపబడును అని యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన మరి చెప్పిన సంగతులు ప్రియులారా, ఆయన చెప్పిన సంగతులను బట్టి ఆయన మరి మరి దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నారు. మీరెందుకు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారు అంటున్నాడు. చూడండి పిల్లారా, ఈరోజు పునరుద్ధాన దినము. మరి ఈరోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన దినము. చూడండి పిల్లారా, మరి ఈ గొప్ప వాక్యమును మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? పిల్లారా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు దేవుని పనిని తండ్రి పనిని తుదముట్టించడమే ఆయనకు ఆహారమై ఉన్నది. మరి ఆయన పనిని తుదముట్టించడమే ఆయనకు ఆహారం ఉన్నాయి. తండ్రి, ఏదైతే నువ్వు నాకు పని అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మయంపరిచితిని. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మరి దేవుడు మరి జగత్తి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తును మరి నియమించాడు పిల్లారా. మరి చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ ప్రవక్తల ద్వారా వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్పే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వాగ్దానాల ప్రకారము ప్రవక్తల ద్వారా ఎవరైతే ప్రవచించారో ఆ ప్రవచన నెరవేర్పును ప్రకారము ఆ నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ప్రవక్తలు ప్రవచించిన ఆ వాక్యమును బట్టి నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరేం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చి సిలువలో మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి 3వ దినమున తిరిగి లేచాడు.
సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మరి లేఖనాలు చదువుకుందాం పిల్లారా, లేఖనాలు చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 5-6 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. మరి సమాధిలో మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసి సమాధి ముందర ఉండిన రాయిని దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనూ ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే ఈ లేఖనాలను బట్టి యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు నేను పాపిష్టుల చేతికి అప్పగింపబడతాను, సిలువ వేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పబడిన మాటలు వీరు మర్చిపోయారు. యేసుక్రీస్తు ఉన్నవారు మర్చిపోయారు కాబట్టి యేసుక్రీస్తును చూడండి పిల్లరా, ఒకటో వచనం చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, వారు ఏం చేశారు? ఆదివారము తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. చూడండి పిల్లరా, సుగంధ ద్రవ్యములు దేనికి పూస్తారు, ఎప్పుడు పూస్తారు అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, చాలా అద్భుతం. వాక్యం ఇంత లోతుల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఇంత ఫలభరితంగా ఉండంగా మరి మనల్ని ఎందుకు తప్పుదోవ పడుతున్నామంటే వాక్యాన్ని ఆలోచించకపోవడము, వాక్యం లోతులో సత్యమైనది బహుదూరముగాను బహులోతుగా ఉన్న వాక్యాన్ని మనం చదువుకొని అర్థం చేసుకోలేకపోవడము. 1వ వచనం చాలా చక్కగా చదివితే, ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి యొద్దకు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు నేను మరణిస్తాను, మరి సమాధి 3వ దినంన తిరిగి లేస్తాను అని చెప్పినా కూడా వారు జ్ఞాపకం మర్చిపోయి ఏం చేశారు? ఆదివారం తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చారు, సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారు. మరి వస్తే యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడా? లేడు. వారు మరి చూడండి, వారు లేనప్పుడు వారు దేవదూతలు ఏం చేశారు? మీకు తెలియదా? సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మరి చూడండి పిల్లరా, ప్రారంభంలో మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో వారికి మర్చిపోయారు. మరి మర్చిపోతే దేవదూతలు జ్ఞాపకం చేశాయి పిల్లరా. నేడు మరి మన పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే, నేడు క్రైస్తవులుగా అనుకుంటున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నామో, మరి నేడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము ఏం చేస్తున్నాం? ఈరోజు ఈ దినము ఉదయం లేవగానే కొంతమంది మరి సమాధులలో ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు చెప్పారు వెళ్ళిపోమని? లేఖనాలు చెప్తున్నాయా? తండ్రి అయిన దేవుడు చెప్పాడా మీరు సమాధుల యొద్దకు వెళ్ళండి అని? మరి యేసుక్రీస్తు చెప్పాడా నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, మీరు నా సమాధుల యొద్దకు రమ్మని యేసుక్రీస్తు మన లేఖనాలు చెప్పాడా? మరి చెప్పలేదే. మరి అపొస్తలులు ఎక్కడ చెప్పలేదు, చేయలేదు. మరి మనల్ని ఎందుకు ఎవరు మోసం చేస్తున్నారు? ఏ విధంగా మరి వాక్యము ఆధారాలు మనకు ఎందుకు అర్థం కావట్లేదు? మా మనోనేత్రాలు గుడితనముగా చేయబడినా, మనోనేత్రాలు గుడితనముగా ఉన్నామా? ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం? ఎందుకు మరి వాక్యం మనకు అర్థం కావడం లేదు? మరి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి పిల్లారా, వాక్యంకు వ్యతిరేకంగా మనల్ని మోసం చేసేవాడు ఉన్నాడు, సాతాను. వాక్యాన్ని చూపెడతాడు, అది జరిగిపోయినదా? మరి మనము ఏ కాలంలో ఉన్నాము ఆ కాలమును బట్టి మనం చూస్తే మరి వాక్యం మనము అన్వయించుకోవచ్చా, అన్వయించుకోకూడదా అని అర్థం కాని పరిస్థితిలో మనల్ని అయోమయ పరిస్థితిలో సాతాను బురిడి కొట్టిస్తున్నాడు. మరి వాక్యాన్ని చూపెడుతున్నారు వాళ్ళు కూడా. వాక్యాన్ని చూపించి చూడండి పిల్లలు, యేసుక్రీస్తు మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మరి వారు సమాధిలో యొద్దకు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళారు, మనం కూడా సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళాలి అంటారు. చూడండి పిల్లరా, వాక్యాన్ని చూపెడతారు. ఆ వాక్యం మరి దేవదూతలు ఏం చెప్తుంది? మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు?
చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చాలా అద్భుతం. మరి ఇంకా ఆలోచన చేద్దాం పిల్లరా. ఇంకా మరి ఆ రోజు కూడా సమాధి ఎద్దకు ఇంకా వెళ్ళినట్లుగా లేఖనాలు చూపిస్తున్నాయి పిల్లరా. సమాధి ఎద్దకు మరియ వెళ్ళింది. చూడండి పిల్లరా, ఎందుకు వెళ్ళింది? యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి 11, 12, 13 వచనాలు చదువుకుంటే అయితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు. చూడండి పిల్లరా, మనుషులను దేవదూతలు అనవచ్చని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవదూతలను మనుషులు అనవచ్చా అంటే అనవచ్చని లేఖనాలు చెప్తున్నాయి. దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయనను యేసు అని గుర్తుపట్టలేదు. పెట్టకుంటే ఆమె యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చూడండి పిల్లరా, ఆమె కూడా మరి ఏం చెప్తుంది? యేసుక్రీస్తు కనబడ్డా కూడా ఆయన తోటమాలి అనుకొని నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఎప్పుడు ఎత్తుకొని పోతారండి? ప్రాణంతో ఉన్న వారిని ఎత్తుకొని పోతారా? మరి మరణించిన వారిని ఎత్తుకొని పోతారా? చూడండి, ఇక్కడ లేఖనాలు మనం ఆలోచన చేయాలి. మరి మరణించిన వారిని ఎత్తుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మరి ఏమంటుంది? నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నువ్వు చూసావా? మరి చూస్తే నాకు చెప్పు, నేను కూడా ఎత్తుకొని పోతానంటుంది. అందుకోసమే మరి మనము సజీవుడైన వారిని ఎవరిని ఎక్కడ వెతుకుతున్నామని దేవదూతలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. మనము లేఖనాలు ఈ విధంగా ఆలోచన చేస్తే సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారు అని ఆ రోజు దేవదూతలు వారికి చెప్పాయి. ఇప్పుడు మనకు ఎవరైనా జ్ఞాపకం చేసే అవకాశం ఉన్నదా? మరి వాక్యం ఉన్నదండి. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. అపొస్తలులు ఎవరైనా చేశారా? వారు ఈ విధంగా చేశారా అంటే ఎవరు చేయలేదు పిల్లరా. మరి ఎందుకు మనం ఈ లేఖనాలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము? జరిగిపోయిన కాలం 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు చేశాడు పిల్లరా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎక్కడ వెతుకుతున్నాము? మనం ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నామండి? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఇంకా మనము మృతులలో వెతుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానం గురించి చాలా సందర్భాలలో చెప్పాడు. నేను యెరూషలేం వెళ్తాను, నన్ను సిలువ వేస్తారు, 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మృతులలో నుండి లేవడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? మరి అంతేకాకుండా నష్టమేంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు అనే నిరీక్షణ మనకు ఎప్పుడు కలిగింది? యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవగానే మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగింది. మరి చనిపోయిన వారు లేవరో అని మనకు తెలియని పరిస్థితిలో మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగింది. చూడండి పిల్లరా, చనిపోయిన వారు తిరిగి లేచుటలో ప్రథమ ఫలము ఎవరు? యేసుక్రీస్తు అండి. ప్రథమ ఫలము యేసుక్రీస్తు అని లేఖనాల్లో చాలా చక్కగా మరి బోధిస్తున్నది. చూడండి పిల్లరా, మరి ఇంకా అంతేకాదు, మరి నేటి బోధలో ఏ విధంగా బోధిస్తున్నారంటే, మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుటలో ప్రథమ ఫలము యేసుక్రీస్తు అని లేఖనాలు చెప్తున్నా కూడా నేటి కొంతమంది బోధ చేస్తున్నారేమని, హనోకు పరలోకి వెళ్ళిపోయాడు, మరి ఏలియా వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఎందుకు? మరి అలా వారు వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రథమ ఫలం ఎలా అవుతాడు? మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రథమ ఫలమని లేఖనాలు చెప్తున్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండువాడు తప్ప మనుష్య కుమారుడి తప్ప పరలోకమును ఎక్కిపోయినవాడు ఎవడు లేడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేరని చాలా లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సూచిస్తున్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను పరలోకం వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అంటూ యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడ్డది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మరి లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను.
యేసుక్రీస్తు చెప్తున్నాడండి, నేను స్థలం సిద్ధపరచా వెళుతున్నానని చెప్తున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడలా, నేను సిద్ధపరచిన ఎడలా మరి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండాలా కూడా వస్తాడట, మనల్ని తీసుకొని పోతాడట. మనకేంటి, యేసుక్రీస్తు వస్తాడు మనల్ని తీసుకొని పోతాడు అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారమే క్రైస్తవులం పిల్లరా. యేసుక్రీస్తు వస్తాడు మనల్ని తీసుకెళ్తాడు అని గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం మనం ఇప్పుడు క్రైస్తవులు. మనము ఇప్పుడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరండి? యేసుక్రీస్తు అని లేఖనాలు చెప్తున్నాయి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:20 రాయబడిన మాట, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడో. 21 మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. చూడండి పిల్లరా, మనుషుని ద్వారా మరణం వచ్చెను. ఎవరు ఆ మొదటి మనిషి? ఎవడు? ఆదాము. మరణము, ఆత్మ మరణం వచ్చింది. మరి ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను, ఆ ఒక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిన. మృతుల పునరుద్ధానం ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. చూడండి పిల్లరా, మరి క్రీస్తు కంటే ఎవరు పరలోకం వెళ్ళలేరని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. కానీ మరి అనేకులు మరి ఏలియా వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు, మరి ఆనోకు వెళ్ళాడని చెప్తున్నారు. కానీ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు వెళ్ళలేరు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అందుకోసమే క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడని మరి లేఖనాలు సూచిస్తున్నాయి. ఏ విధంగా? అపొస్తలుల కార్యము 26:22 మనం ఎదుగునట్లయితే ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానములు పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురించువాడుగా ఉంటిని అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 1:18 రాయబడ్డది, సంఘమును ఆయన శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చూడండి పిల్లరా, మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచడం వలన మనం జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని లేఖనాలు చెప్తున్నాయి. 1 పేతురు రాసిన పత్రిక 1:3-4 చాలా చక్కగా రాయబడ్డది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపజేశాడు. చూడండి పిల్లరా, గొప్ప నిరీక్షణ అనేది మనకు కలిగింది. అంతేకాదు, మరి నిరీక్షణ కలిగిన మనం ఏం చేయాలి? ఏమని నమ్ముకోవాలి? యేసుక్రీస్తును యేసయ్యాన్ని నమ్ముకోవాలా? అది కాదండి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 10:9 చాలా స్పష్టంగా రాయబడ్డది, అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఏమని నమ్మాలా? యేసయ్యాని నమ్మడం కాదు, అది యేసయ్యా నమ్మడం వాక్య విరుద్ధము అని లేఖనాలు చెప్తున్నాయి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. చూడండి పిల్లరా, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు లేపనని మనము నమ్మాలి. అలా నమ్మితేనే మనము రక్షింపబడతామని లేఖనాలు చెప్తున్నాయి. అసలు మరి సువార్త అంటే ఏంది? సువార్త అంటే యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు అని లేఖనాలు చెప్తున్నాయి. సువార్త అంటే ఏంటిది అని లేఖనాలు చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-4 చాలా చక్కగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మరి చూడండి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త అండి, ఇది సువార్త. ఈ సువార్తను నమ్మాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టి కలుగును. యేసుక్రీస్తుని గురించి, బాలుడైన క్రీస్తుని గురించి కాదండి, మృతులలో నుండి తిరిగిన యేసుక్రీస్తుని గురించి మనం విశ్వసించాలి. యేసు ప్రభు అని విశ్వసించాలి. అప్పుడు మనము రక్షింపబడదామని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి ఏమని నమ్మాలి?
చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపడు అని మనం హృదయం విశ్వసించాలి. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో రక్షణ కలుగున్నట్టు నోటితో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. మరి ఆ విధంగానే ఒప్పుకోవాలి. కానీ మరి యేసుక్రీస్తు మరి బాలుడైన క్రీస్తుని గురించి కాదు, హల్లెలూయా నేడు క్రీస్తు పుట్టెను అని చెప్పడం వల్ల రక్షణ కలగదు. మరి ఏ విధంగా రక్షణ కలుగుతుందంటే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అని మనము సువార్తను నమ్మాలి. ఆ సువార్తను నమ్మాలి. అంతేగాని ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు చెప్తున్నారు. ఈరోజు నేను యెరూషలేము వెళ్ళానండి, అక్కడ పేతురు వల వేశాడు, ఆ వలని చూశానండి, నేను యెరూషలేము నుంచి మట్టి తీసుకొచ్చానని మరి చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు ప్రకృతి సంబంధమైన బోధలు చాలా విస్తారంగా మరి ఆకర్షిస్తున్నాయి. చూడండి పిల్లలు, మనం లేఖనాలను చూసుకోవాలి. మరి అపోస్తులు ప్రవక్తలు ఎవరిని గురించి ప్రకటించారు? వీరు చెప్తున్న ప్రకృతి సంబంధమైన బోధలను గురించి చెప్పారా? లేదే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు అని అపోస్తులు సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పారు అని మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునర్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. మరి ఏమని ప్రకటిస్తున్నాడు? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువకు అప్పగించితిరి, సిలువ వేయించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చూడండి పిల్లరా, లేపెను. అంతేకాదు ఆయన సమాధి నేటి వరకు మన మధ్య. మరి యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రకటించారు? మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఇంకా మరి అంతేకాదు ఇంకెవరైనా సాక్ష్యం చెప్పారంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తన ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టిన సంగతి ఎరిగి. మరి 31వ వచనము, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కొల్లిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చెను. ఇంకంతేకాదు ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, అపోస్తులు సాక్ష్యం చెప్పారు. మరి దావీదు కూడా సాక్ష్యం చెప్పాడండి. దావీదు ఎప్పటివాడు? యేసుక్రీస్తు కంటే పూర్వం 1000 సంవత్సరాల ముందటివాడు. మరి ముందటివాడైన దావీదు కూడా మరి యేసుక్రీస్తు పునర్ధానం గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. మరి చూడండి, సాక్ష్యం చెప్తున్నాడు, క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కులిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యము ఇంకా అపోస్తలులు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అపోస్తలులు, మేము యేసుక్రీస్తును శరీరరీతిగా ఎరగము, మేము శరీరరీతిగా ఎరిగినాను, ఇప్పుడు అలా ఎరగము. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి, మనం ఏ విధంగా ఎరుగుతున్నాము. ఈరోజు సంఘంలోనే ఉన్నావు, సంఘంలోనే నీకు బైబిల్ చూపెడుతున్నారు వాళ్ళు. మరి అది మనకు వర్తిస్తుందా, జరిగిపోయిందా అనే ఆలోచన కలగకుండా మరి లేఖనాలు ఏ విధంగా మనము ఆలోచించుకుంటున్నాము, ఏ విధంగా మన జీవితాలను సరిదిద్దుకుంటున్నాం. అపోస్తులు ప్రవక్తలు ఎవరైనా ఎక్కడైనా మరి సమాధుల యొద్దకు వెళ్ళలేదు. మరి ఎందుకు మనం వెళ్తున్నాము? మరి దేవుడు చెప్పనిది, యేసుక్రీస్తు చెప్పనిది, అపోస్తులు చేయనిది మనతో చేపిస్తున్నాడు, బైబిల్నే చూపెడుతున్నాడు. అది మనం చూసి మనము అది జరిగిపోయిందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున, ఆ గొప్ప మహిమలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు పరలోకంలో. ఆ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని గురించి మనము, ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నాం. చూడండి పిల్లరా, ఏ విధంగా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు, బురిడి కొట్టిస్తున్నాడు. సంఘానికి పోతున్నాం, అయ్యగారు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, మేము వింటున్నాము, మేము కానుక వేస్తున్నాం, మేము పాట పాడుతున్నాం, అంటున్నాం. కానీ ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది లేఖనాలను చూస్తే, మరి మృతులలో సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనం ఎక్కడికి మనము సంఘంలో చేర్చబడిన మనకున్న మహిమైంది మనకు అర్థమవుతుందా?
మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అపొస్తలులు ఏ విధంగా సాక్ష్యం చెప్పారు అనేది మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అపొస్తల కార్యం 3:14 15 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి నరాంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు సజీవుడైన జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, మేమందరం సాక్షులము. చూడండి, మీరు సజీవుడైన వారిని మరి సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపెను, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు గంటపదంగా చెప్పారు. యేసుక్రీస్తుని గురించి మీరు చెప్పొద్దు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఇంకా మరి ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తల కార్యం 4:2 చదువుకున్నట్లయితే వారు ప్రజలకు బోధించుటయో యేసుక్రీస్తుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయో చూసి అనేకులు కలవరపడ్డారు. మరి కలవరపడమే కాకుండా ఇంకా అంతేకాదు, అపొస్తల కార్యం 17:32 మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపాస్యం చేసుకొనిరి, మరికొందరు నీవు చెప్పున్నది ఇంకొకసారి మరి చెప్పమని మరి చెప్తున్నారు. చూడండి పిల్లరా, అపాస్యం చేశారు. ఏంటి యేసుక్రీస్తు తిరిగి లేవడం ఏంటి అని. చూడండి పిల్లరా, ఆ రోజే మొదటి శతాబ్దంలోనే అపహాస్యం చేశారు. మరి ఇప్పుడు ఇంకా చాలా విస్తారంగా అయిపోతుంది. అందుకోసమే అపొస్తల కార్యం 24:15 నీతిమంతులను గురించి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలుగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను. మరి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించిన నేను కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఇంకా మరి క్రైస్తవ పునరుద్ధానం కూడా దాగి ఉన్నదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట నేను విమర్శించుతున్నాను. ఇంకా ఏ విషయంలో తప్ప యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి నేను నన్ను విమర్శిస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ అపొస్తల కార్యం 24:20 మనం చదువుకున్నట్లయితే లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయము తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీకు కనుగొనింట్లే మీరే నాతో చెప్పుడని నేను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు విమర్శింపబడ్డాడు? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని మరి పౌలు గారు మరి గంటపదంగా చెప్పారు, కానీ పౌలును విమర్శిస్తున్నారు. ఏంటి యేసుక్రీస్తు తిరిగి లేవడం ఏంటి అని. మరి యేసుక్రీస్తుని గురించి పౌలు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పాడండి. యేసుక్రీస్తు మరణించాడు, మరి లేఖనాలను జ్ఞాపకం చేసి పౌలు గారు యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి లేవడం ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగిందని చాలా చక్కగా మరి పౌలు గారు అద్భుతంగా వాక్యము మరి మనకు లేఖనాలు ఉన్నాయి పిల్లరా. ఆ లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే చూడండి పిల్లరా, మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానం కలిగెను, మరి యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:21 మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. మరి క్రీస్తు పునరుద్ధానంలో ఏమి ఇమిడి ఉంది? క్రైస్తవ పునరుద్ధానం కూడా ఇమిడి ఉందని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపునని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:14-15 చాలా చక్కగా రాబడ్డది. పౌలు గారు అంటున్నాడు, కాగా నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. చూడండి పిల్లరా, ఎందుకు మాట్లాడుచున్నాము? మమ్మల్ని కూడా తిరిగి లేపుతాడు. గొప్ప నిరీక్షణ అనేది ఉన్నది. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా గొప్ప నిరీక్షణ మనకున్నది. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటండి? యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు అనే గొప్ప నిరీక్షణ క్రైస్తవులమైన మనము కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్న మనము ఏం చేస్తున్నాము? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆ రోజు యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి యేసుక్రీస్తు వారికి చెప్పినా కూడా వారికి జ్ఞాపకం లేకుంటే దేవదూతలు వచ్చి జ్ఞాపకం చేసినాయి. మరి మనకు ఎవరు జ్ఞాపకం చేస్తారు? లేఖనాలు అపొస్తలులు ప్రవక్తలు ఏం చేశారు? అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని ఎవరని నమ్ముకుంటున్నావు? యేసుక్రీస్తు యేసయ్యని నమ్ముకుంటున్నావా? అది కాదు సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువని విశ్వసించాలని లేఖనాలు చెప్తున్నాయి.
యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. మరి మనం ఏ విధంగా నమ్ముకుంటున్నాం? మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, క్రీస్తు పునరుద్ధానంలో మనకు కలిగిన లాభం ఏంటి? మరి క్రీస్తు పునరుద్ధానంలో పొందకుంటే మనకు నష్టం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, గొప్పగా మనకు నిరీక్షణ అనేది కలిగింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. చూడండి పిల్లరా, అంత గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందుకోసమే ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. ఏ విధంగా అంటే, మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. అంతేకాదు, ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి తిరిగి లేచాడని లేఖనాలు చెప్తున్నాయి. మరి అలా నమ్ముకున్న, అలా మనం నిరీక్షణ కలిగిన మనం ఏం చేయాలి? మరి యేసుక్రీస్తు ఎవరని నమ్ముకోవాలి? మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాల్లో, మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణము ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన మీద ప్రభుత్వం లేదు. ఆయన విశ్వసించిన మనము యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, దేవుడు లేపాడు అని మనం విశ్వసించిన ఎడల మనం కూడా మన మీద ప్రభుత్వము లేదని మనం ఎరిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అందుకోసమే క్రీస్తు పునరుద్ధానం పొందడం వల్ల పొందకుంటే మనకు నష్టమేంటి? యేసుక్రీస్తు పునరుద్ధానం పొందకుంటే మనకు నష్టమేంటి? మరి కొందరు చెప్తున్నారు, మరి మృతుల పునరుద్ధానమే లేదని మొదటి శతాబ్దంలో చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి! మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు పునరుద్ధానం కలగలేదు, లేవలేడంటుండు. కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు ప్రకటించుచున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి చదువుకుంటే 12-13 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా చెప్తున్నది. మొదటి శతాబ్దంలో పౌలు గారు పునరుద్ధానం కలగలేదు అంటే వారిని ఏ విధంగా వాక్యంతో మెప్పించాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడిన ఎడల ప్రకటింపబడు. చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మరి చూడండి, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చూడండి, ఇంకంతేకాదు, దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులమై ఆగుపడదుము. అంతేకాదు, 10వ వచనం, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తు నిద్రించిన వారిని గురించి క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చూడు, మొట్టమొదటికే మరి మోసం తెచ్చే భయంకరమైన పరిస్థితి. ఆ రోజు మరి యేసుక్రీస్తు తిరిగి లేవలేకుంటే అసలు మనం ప్రకటించేది వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే, అంతా వ్యర్థమని పౌలు గారు చెప్తున్నాడు. ఇంకంతే, వారు ప్రకటించేవారు ఏ విధంగా ఉంటారట? కొరుకుపుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయట. మరి చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడిన మాట చదువుకున్నట్లయితే వారి మాటలు ఏ విధంగా ఉంటాయట? కొరుకుపుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో ఉమనైనను పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి పిల్లరా, విశ్వాసంను చెరిపేవారు ఉన్నారు, మొదటి శతాబ్దంలో ఉన్నారు, ఇప్పుడు మరి అనేకులు ఉన్నారు. అందుకోసమే సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని మరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరి దేవదూతలు చెప్పాయి. కానీ ఇప్పుడు మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులను అనుకుంటున్నాం. మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఇది మనమే లేఖనాలను బట్టి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దేవుడు క్రీస్తుని లేపెను అని నమ్మాలి.
దేవుడు క్రీస్తును లేపనని నమ్మాలి. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనల్ని కూడా తిరిగి లేపుతాడని మనము గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేకాదు మరి అలా నిరీక్షణ కలగకుండా ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నావా? అలా నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైతామని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఇలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమైతాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు వస్తున్నావు? మనమైన ఆత్మను రక్షించుకోవాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు తిరిగి లేచిండు ఎందుకు? ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, ప్రకృతి సంబంధమైన వాటి కోసం కాదు, ప్రకృతి సంబంధమైన వాటి కోసము బట్టి నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసం సరి అయినది కాదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఇంకంతేకాదు, ఇంకా మరి క్రీస్తు పునరుద్ధానములో మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యం కావాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? క్రీస్తు పునరుద్ధానం గురించి వినాలి, విశ్వసించాలి, ప్రకటించాలి. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 చాలా చక్కగా రాబడినది. ఏ విధం చేతనైనను పౌలు గారు అంటుండు, ఏ విధం చేతనైనను పౌలు గారు చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, ఏ విధం చేతనైనను మృతుల పునరుద్ధానము కలుగునట్లు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును గురించి ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఏమంటున్నాడు? సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఆయన పునరుద్ధానంలో పాలివారం కావాలంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే మనకు కలిగిన గొప్ప భాగ్యము. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఆ భాగ్యము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు బాప్తీసం పొందడం ద్వారానే మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. మనం తీసుకున్న బాప్తీసం ఏ విధంగా ఉన్నది? ఏ విధంగా మరి బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలని చెప్తున్నా కూడా మరి దీనిని మనము ఆలోచన చేయట్లేదంటే ఏం చేస్తున్నాం? సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6:3-4 చాలా స్పష్టంగా చెప్తున్నది. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితే మనం మీరెరుగారా? చూడండి, ఆయన మరణంలోనికి బాప్తీసం పొందిరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరి 5వ వచనము, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమై ఉందుము. 8వ వచనము, మనము క్రీస్తు కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని ఎరిగి మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. 11వ వచనం, అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకునుడి. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఎంచుకోవాలండి? క్రీస్తు మనల్ని మనమే సజీవులుగా ఎంచుకోవాలి. మరి నిరీక్షణ లేని ఇతరుల వారే మనము దుఃఖపడకూడదు. చూడండి పిల్లరా, నిరీక్షణ లేదు. మరి క్రీస్తు నమ్మని వారికి నిరీక్షణ లేదు. ఈరోజు మరి మరణించగానే వారి విషయంలో మనం చాలా ఏడుస్తున్నాము. మరి ఎందుకు ఏడుస్తున్నాం? మనకు నిరీక్షణ లేదా? క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? మరి చూడండి పిల్లలు, మనం నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే దుఃఖపడకూడదని చెప్తున్నది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13, 14, 15 చాలా చక్కగా రాయబడ్డది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమని చెప్తున్నది? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంతేకాదు, వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 17వ వచనము, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొని ఆకాశ మండలంలో మేఘం మీదకి కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరణ కలిగి ఉండండి. చూడండి పిల్లరా, ఆదరణ కలిగి ఉండండి. అందుకోసమే మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు?
యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ అనేది కలిగింది. ఆ నిరీక్షణను మనం కలిగి మనం ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు లేవడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ, గొప్ప భాగ్యం కలిగింది. ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను ఏం చెప్తుంటే, మరి మనోనేత్రాలకు గుడితనం కలిగేసి నువ్వు సంఘానికి వెళ్ళు, కానుక వేయు, పాట పాడు, అయ్యగారు చెప్పినట్టు అయ్యగారు చెప్పిన బైబిల్లోని వచనం అది జరిగిపోయిందా? మరి ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాము? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాన్ని పంపించి మళ్ళీ యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పరిశ్రమను ఆశీరునై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని గురించి మరి సంవత్సరానికి ఒకసారి పుట్టిస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి చంపేస్తున్నారు. చూడండి పిల్లారా, ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం వెళ్ళిపోయిందో చూడండి పిల్లారా. లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. చూడు, సజీవుడై లేచాడు. సజీవుడైన లేచిన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారని ఆ రోజు దేవదూతలు వారికి చెప్పాయి. ఇప్పుడు మనకు లేఖనాలను బట్టి అపొస్తలులు, ప్రవక్తలు ఏ విధంగా వారు జీవించారు, వారు చేసిన పనేంటి? మరి దేవుడు చెప్పాడా యేసుక్రీస్తు మరణిస్తాడు, మీరు సమాధుల యొద్దకు వెళ్ళాలని, తిరిగి లేస్తాడు, సమాధుల యొద్దకు వెళ్ళాలని, మీరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు మీరు కూడా సమాధుల యొద్దకు వెళ్ళాలని. మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు చెప్పలేడు, యేసుక్రీస్తు చెప్పలేడు, అపోస్తలులు ఎక్కడా చేయలేదు. మరి మనల్ని ఏ విధంగా బురిడి కొట్టేస్తున్నాడు? అందుకోసమే వాస్తవాన్ని తెలుసుకోవాలి. వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతో మన నేత్రాలు వెలిగించబడతాయి. ఆ విధంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం ప్రియులారా. లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ అనేది కలిగింది. యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. మరి భూమి మీద ఉన్న మనము వాక్య ప్రకారంగా బ్రతకాలి. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని వాటిని అనుసరించకూడదు. లేఖనాలు, అపొస్తలులు, ప్రవక్తలు ఏం చేశారు, మనమేం చేస్తున్నాము అనేది లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకోవాలి. అపొస్తలులు, ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మనం క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకుంటే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమలో ఉన్న మనం ఏం చేస్తామంటే సువార్తను ప్రకటిస్తాం. ఆ సువార్తను ప్రకటించడమే క్రైస్తవుడికున్న పని. మనము సజీవులుగా ఉండి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో నష్టమైన ఈ లోకంలో శ్రమలు వస్తాయి. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి, సుఖాలు రావు. మరి క్రైస్తవుడికి పూల బాట కాదు, ముళ్ళ బాటనే. చూడండి పిల్లరా, వాక్యం ఏ విధంగా చెప్తుంది, ఆ విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? అందుకోసమే మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాతనే దేవదూతలు వారితో చెప్పాయి, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మనము ఇప్పుడు నేటి కాలంలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విన్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మాత్రము ఆ యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ విధంగా కాకుండా యేసయ్యాని నువ్వు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం చెల్లదని బైబిల్ చెప్తుంది. మరి చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని అలా విశ్వాసం ఉంచి నువ్వు సంఘంలో కొనసాగితే నీ విశ్వాసం చెల్లదని బైబిల్ చెప్తుంది. అందుకోసమే లేఖనాలను బట్టి మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేవడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ అనేది కలిగింది. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. ఆ 2వ రాకడలో వచ్చేంత వరకు మనము వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. అందుకోసమే మనం పొందుకున్న మహిమను దొంగిలించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపించేవాడున్నాడు. ఏ విధంగా నిన్ను పడగొట్టడానికి వాడు, ఏ విధంగా కొంచెం నీకు సమయం ఉంటే వాడు నిన్ను చిత్తు చేసేస్తాడు. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మన ఆత్మీయ ప్రయాణమును వాక్యానుసారంగా వాక్యంతో చెక్ చేసుకోవాలి. మనం ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటామే, సరి చేసుకుంటామే. మన ఆత్మీయత స్థితిని చూసుకోవాలంటే వాక్యము, అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాదిలో మనం వాక్య ప్రకారంగా ఉన్నమా లేమా లేకుంటే సరిచేసుకొని మన ఆత్మీయత స్థితిని సరిచేసుకొని ఆ దేవుడుండే పరలోకం
చేరే గొప్ప ధన్యత. లేదు మేము మా ఇష్టానుసారంగా చేస్తాం, మా తాత చేసిండు, మా ముత్తాత చేసిండు, మేము ఇలా చేస్తామంటే అది మీ ఇష్టం. వాడి సాతానికి సిద్ధపరిచిన నరకానికి పోయే భయంకరమైన పరిస్థితి. ఈ 2 పరిస్థితులు మన ముగ్గుంటి ఉన్నాయి సహోదరులారా, సహోదరుడా. లేఖనాలను బట్టి మేము చెప్పడం జరిగింది. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను సర్దిద్దుకునే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి సహోదరులందరికీ వందనములు. మరి విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అనే గొప్ప మరి వాక్యాన్ని చెప్పుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో సర్దిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారం, మా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.